బాబులు, మా పేరు భవిష్య. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. చికెన్ కేజీ, రైస్ కేజీ. సూపర్ ఉంటుంది బిర్యానీ. మీరు ఒకవేళ చేసుకోవాలంటే చేసుకోండి. మీ అమ్మమ్మ, మీ తాతనన్న, మీ డాడీ ఎవరినైనా పక్కకు పెట్టుకొని చేయండి. మళ్ళీ చేతులు కాలుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్ని చికెన్ వేయాల్సిన మిక్సింగ్ చేసుకుందాము. కలిపే విధానం చూపిస్తాం. అమ్మమ్మ వచ్చేసింది, ఇప్పుడు కలుపుతున్నాము చూడండి. పసుపు 1 స్పూన్, ఇది 2.5, ఇది కారం 6, ఇది పసుపు 1 స్పూన్, ఉప్పు 2.5, కారం 6 స్పూన్స్, కర్డ్ ఒక ప్యాకెట్, మసాలాస్ లవంగ, ఇలాచి, చెక్క, సాజీరా ఆకు, కొత్తిమీర, పుదీనా. ఈ లెమన్లో ఇత్తులని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులో వేసుకోవాలి. పోసుకున్నాము, ఇందులో వేసేద్దాము. 3 లెమన్స్, అల్లం వెల్లిగడ్డ 3 స్పూన్స్, 1 2 3 స్పూన్స్ వేసుకున్నాను. నెయ్యి 1 ప్యాకెట్. మనం నెయ్యి వేసేసుకున్నాము, అన్ని వేసినాము, మిక్స్ చేస్తున్నాము. మిక్సింగ్ స్టార్ట్ అయిపోయింది. ముక్కకు మసాలా అయితే మంచిగా ఉంటుంది. ముక్కకు మసాలా మంచిగా అంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు వావ్. బిర్యానీ మంచిగా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కలిపినందుకు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టుకొని కడుక్కొని పెట్టేసాము. ఇప్పుడు బాస్మతి రైస్ పొయ్యి మీద పెడతాము. కుక్ అయ్యేది చూపిస్తాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అందరు కిచెన్ రూమ్ లో వేసుకుంటే మేము వెరైటీగా బయట వేసుకుంటున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అంతే, ఇక్కడ ట్రీస్ ఉంటాయి. మధ్యలో కూర్చొని వండుతుంటే ఎంజాయ్ అనిపిస్తుంది. మీరు ఇట్లా చేసుకోవాలంటే మీ ఇంటి చుట్టూ చెట్లు నాటుకొని చేసుకోండి. స్టార్ట్ చేసి స్టవ్ ముట్టించబోతున్నాము. రైస్ పెడుతున్నాము. అక్కడ అది లైటర్. బిర్యానీ చేయాలి అంటే మీ మమ్మీ, మీ డాడీని ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని చేయండి. ఎవరైనా పక్కన కూర్చోబెట్టుకొని చేయండి. మళ్ళీ ఏమన్నా అయితే కష్టం. రైస్
బాస్మతి బియ్యము, రైస్, తగినన్ని వాటర్. నెక్స్ట్ కొంచెం Salt సాల్ట్ వేసేసుకోండి. వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆకు, చెక్క, సాజిద్ర. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఒకసారి కలుపుతున్నాను. హాఫ్ పల్ప్ మీద తీయాలా ఒక 15 minutes. అది అల్క పల్ప్ కావాలా. ఒకటే దగ్గర వేయొద్దు, దూరం దూరం వేయాలి. మనం చేసుకున్న రైస్ దీంట్లో వేస్తున్నాము. ఇంకా రైస్ గుమ్మించుకున్నాక ఇంకా కొంచెం రైస్ వేస్తున్నాం, కొంచెం ఆనియన్ వేస్తున్నాం. ఏమేసారు? ఆయిల్ మనం వేయించిన ఈ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వేయించి నా ఆయిల్ వేసిన. ఇట్లా మంచిగా దూరం దూరం వేయాలి. వేసేసుకున్నాం మనం ఆనియన్స్. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు లాస్ట్ నెయ్యి వేసుకున్నాను. దమ్ముకు పెట్టేసి బిర్యానీ మన సింబులో పెట్టుకుంటే 1/2 hour పెట్టుకోవాలి. నెయ్యి వేస్తున్నాము. నెయ్యి ఇట్లా దూరం దూరం వేయాలి. నెయ్యి ఇంకొక నెయ్యి ప్యాకెట్ ఆఫ్ ఫుల్ అయిపోయింది నెయ్యి. ఇప్పుడు పెడుతున్నాను. గుండ్రాయి పట్టుకొచ్చిన నేను పోయి దీని మీద బరువు పెట్టేసి. బిర్యానీ అయిపోయింది, మేము టేస్ట్ చేసి చెప్తాము. నోరు ఉడుతుంది చూసే. వావ్, మన బిర్యానీ తయారైపోయింది. వావ్, సూపర్. చూడండి ఫ్రెండ్స్, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని చెప్తాను. గరం గరంలో దించినాము. కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను నేను. మీకు పిండుకోకపోతే అయితే పిండుకోలే అంటలేదు. సూపర్. సూపర్.